హన్మకొండ జిల్లా మడికొండ రైతు వేదిక భవనంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, తెలంగాణ ఆయిల్ సీడ్స్ చైర్మన్ జంగ రాఘారెడ్డి రైతులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం నుండి జిల్లా కలెక్టర్లు సూచనలు, రైతుల సూచనలు, సలహాలు తీసుకొని ₹1,00,000 రుణమాఫీ చేసి వారికి ప్రభుత్వ సూచన సహకారాలు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7-8 నెలల్లోనే రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీని మొదటి విడతలను ₹1,00,000 రుణమాఫీ ఈ రోజు రైతులకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ సభలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ సమక్షంలో హామీ ఇవ్వడం జరిగిందని, ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 7-8 నెలల మాసంలోనే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారు రైతులకు తెలంగాణలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను, రైతును రాజును చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు 2 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రైతు అతివృష్టితోని, అనావృష్టితోని పంట నష్టపరిహారం జరిగితే పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట కోసం మాట మీద కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం ఈరోజు మాట తిప్పము మడగ దీపము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతును రాజు చేసే దిశలో ఇలా ఏకతాటిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీ 1400 అమరుల త్యాగంతో తెలంగాణ వస్తే ఇలా ఎన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు. గతంలో రైతులకు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత పావుల మాఫీ చేస్తానని చెప్పి ఒక మిత్తి కూడా మాఫీ చేయలేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 7,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నా ఇవాళ మిగులు బడ్జెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అప్పులమయం అయినా కూడా ఈ రాష్ట్రాన్ని, రైతును రాజు చేయాలి. ఈ దేశానికి వెన్నెముక రైతు. భారతదేశం ఒక వ్యవసాయక దేశం. దీన్ని కాపాడితేనే ప్రజలు క్షేమంగా ఉంటారు. రైతు క్షేమంగా ఉంటేనే, రైతు రాజు అయితేనే ప్రజలు క్షేమంగా ఉంటారని భావించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతుల పక్షపాతైన కాంగ్రెస్ పార్టీ
ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. రానున్న రోజులలో గౌరవనీయులైన రాహుల్ గాంధీ ప్రధాని చేసుకుంటే ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలను రైతులను ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ రోజు ప్రతి మండల కేంద్రాలలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకు ఏ విధంగా లోను మాఫ్ అవుతుంది వివరించినందుకు ఇలా రేవంత్ రెడ్డి గారికి వారి పాలక బృందానికి పేరు పేరున ధన్యవాదాలు, రైతు పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం